ఇప్పుడు ఏపీలో ఇంకో చర్చ ఏంటంటే, చంద్రబాబు కేవలము అభివృద్ధి మీదనే ఫోకస్ చేసినారు. రాజకీయంగా ఏం ఫోకస్ చేస్తలేరు. రాజకీయంగా ఫోకస్ చేస్తే రేపు లోకేష్‌కి అడ్డుగా ఉన్న ఏ నాయకుడైనా, ఈవెన్ జగన్‌మోహన్ రెడ్డి అయినా లోకేష్‌కి అడ్డుగా ఉండడు అని చెప్పేసి ఒక చర్చ నడిచింది మొన్నటిదాకా. ఏం చెప్తారండి? కేవలం ఆయన రాజకీయంగా ఫోకస్ చేస్తలేరు. డెవలప్‌మెంట్ పరంగానే ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ. రేపు 29లో చంద్రబాబు నాయుడు పోటీ చేయకుండా కొడుకును పోటీ చేయిస్తే రేపు జగన్‌మోహన్ రెడ్డి అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు మధ్యనే టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందా అనేది కూడా చర్చ నడుస్తుంది. అంటే ఇప్పుడు మేనిఫెస్టో పెట్టినప్పుడు సూపర్ 6 హామీలని ఇచ్చారు. ఆయన పరిపాలనా అనుభవం గల వ్యక్తే. మరి బడ్జెటింగ్ ఎన్నో బడ్జెట్ చూసింటాడు. మరి ఎక్కడ పొరపాటు పడినారో ఏమన్నారో ఆదాయం అయితే 1,20,000 కోట్లు. ఇది 4-5 సంవత్సరాల కిందకి నేను యాక్చువల్ అకౌంట్ చెప్తున్నాను. ఇప్పుడు ఏమన్నా కొంచెం పెరిగిండొచ్చులేండి. పెరిగినప్పుడు మరి ఈ అప్పులైతే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బడ్జెట్లో కొన్ని అప్పులే చూపిస్తారు ప్రభుత్వం తెచ్చుకునేది. కొన్ని కార్పొరేషన్లు తీసుకుంటారు కదా, అవి బడ్జెట్లో కనపడవు. ఇప్పుడు ఆ ప్రభుత్వ వర్గాలు చెప్తున్న ప్రకారము దాదాపు 7,00,000 కోట్ల అప్పు చేశారు గత ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చేసిన దానివల్ల 54,000 సంవత్సరానికి 54,000 కోట్లు కంతులు వడ్డీలు కట్టాల్సింది వస్తుంది. కొట్టినప్పుడు ఇంక పోతే 1,20,000 కోట్లలో 50,000 కోట్లు పోతాయి, 55,000 కోట్లు పోతే మిగిలిన డబ్బులో 60% జీతభత్యాలు పెన్షన్స్ పోతుంది. పోయినప్పుడు అభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాల అమలుకు తక్కువ ఉంటుంది. మరి ఎట్టెట్ట చూసుకొని పెట్టినారో ఇప్పుడు ఆ సంక్షేమ కార్యక్రమాలు చెప్పినారు, మాట ప్రకారం నెరవేర్చలేదనేది ఒక అపవాదును ఎదుర్కొంటున్నారు. వెంటనే ఆయన ఏదో సర్దుబాటు చేసి చేయాల్సింది ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు అయితే చేపట్టాల్సినది ఉంటుంది. చేపట్టకపోతే చెడ్డ పేరు అయితే వస్తుంది. దానికి తోడు రాజకీయము అని అంటే కేసులో దాంట్లో స్పీడ్ చూపడం లేదనేది ఒకటి ఉంది. ఏది ఆయన పరిపాలన అనుభవం ఉంది కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి స్టెప్ వేస్తాడు. నేను ఉన్నాను కదా కొన్ని సంవత్సరాలు. ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయానికి అన్ని కోణాల్లోనూ ఆలోచన చేస్తాడు చంద్రబాబు. జనరల్గా దుందుడుగా వెళ్ళాడు. అందువల్ల వాళ్ళ గతంలో తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారు మా మీద. ఈయన అంత స్పీడ్గా తీసుకోలేకుండా ఉన్నాడు, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది ఆ అపవాదు వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళలోనే ఉంది. ఎవరు? లోకేష్ బాబా? కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వారంత పట్టుదలగా చేయటం లేదండి. ఆయనకు ఒక విషయాన్ని ఏదైనా అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తాడు కాబట్టి కొంత ఉంటుంది. ఇంకా లోకేష్ బాబు విషయం వచ్చేసరికి అంతర్గతంగా అయితే సెక్రటరీలు అందరూ ఆయనతోనే చర్చించుతున్నారు. ఈవెన్ మంత్రులు కూడా వెళ్ళి కొందరు ఆయనతో డిస్కస్ చేసే పనులు చేస్తున్నారు. మరి పనులు చేసేటప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రే కదా అయినా క్యాబినెట్లో, అవి కింద జరిగే యంత్రాంగము మంత్రులు చర్చలు జరిగేటివి బహిరంగం కాదు కదా. అంటే ముఖ్యమైన మంత్రిగా ముఖ్యమైన మంత్రి ఏదైనా అనుకోండి ఉంటుంది. మరి మీరన్నది పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ మధ్య 29 రాజకీయాలు ఉంటాయని ఉండొచ్చు. ఇంకా ఆయన కూడా వయసు అవుతుంది కాబట్టి అటు తెలుగుదేశం పార్టీకి లోకేష్, ఇటు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ ఉంటాయి. మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓకే. కాంగ్రెస్ పార్టీని అంత తీసేసేదానికి లేదు. ఓకే. గతంలో అయితే ఏది రాష్ట్రాన్ని విభజించినారని చెప్పి విభజనకు వ్యతిరేకం కాబట్టి కోస్తాంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతము కొంచెం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నది. మళ్ళా ఎలక్షన్ వచ్చేసరికి ఆ వ్యతిరేకత అనేది తగ్గిపోయింది, సింపతి అనేది లేదు. కాకపోతే ఇప్పుడు సరైన నాయకుడు వచ్చి రాష్ట్ర పార్టీని నిర్మాణం చేసుకోవడము, జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడము, నియోజకవర్గ కమిటీని వేసుకోవడము, తిరగడము చేయగలిగితే
ఆ, కొంత వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి. ఎలా అంటే ఇప్పుడు వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా మిగతా దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంత దళిత వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కానీ దేశంలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా అవి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్సీపీకి ఉండేది. ఆ ఓట్ బ్యాంకును కాంగ్రెస్ పార్టీ పటిష్టవంతంగా పని చేయగలిగి సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్ళి ఆల్టర్నేటివ్ అని చూపించగలిగితే ఈ ఓట్ బ్యాంక్ అటు కాంగ్రెస్కి వెళ్ళే ప్రమాదం ఉంది. ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పోతే కనుక జగన్మోహన్ రెడ్డికి ఎంత నాయకుడైనా కానీ ఓట్ బ్యాంక్ లేనప్పుడు ఏం చేయలేరు కదా. అది ఆయన పరిస్థితి, ఆయన ఇబ్బంది. లోకేష్ సమస్య ఏమిటానంటే ఇప్పుడు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ, చాలామంది మంత్రులు పోయి మాట్లాడడం కానీ యంత్రాంగం కానీ అతని కనుసన్నలోనే నడుస్తుందని ప్రచారంలో ఉంది. అయితే బయటకైతే కనపడదు కదా. పవన్ కళ్యాణ్ జనసేన అనేది పార్టీ అది కొంచెం ముందే బీజేపీతో ఒత్తాసు ఆయన అలయన్స్ ఉన్నది బీజేపీతో. జనసేన బీజేపీ ఒక అలయన్స్గా ఏర్పడినారు. ఏర్పడిన తర్వాత జనసేన ఆ, నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కలవడము, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మనం కలిసి పని చేద్దాం అనుకోవడము, ఆ చర్యల వల్ల ఏమైంది అని అంటే ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని బీజేపీని కూడా తేవాల్సింది వచ్చింది. చివరికి ఒక కూటమిగా ఏర్పడినప్పుడు ఆరంభ దశలో అయితే కొంచెం బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపేదానికి కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు, అంత ఉత్సాహంగా చేరలే. కాకపోతే పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లనో ఇంకా వివిధ కారణాల వల్ల కూటమిలో చేరినారు బీజేపీ. చేరిన తర్వాత ఇక్కడుండే ఎంపీ సీట్ల వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటయ్యేదానికి అవసరం పడిపోయింది, డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. వచ్చినాక ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడలేరు కదా. ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీని చూడాల్సిందే, అంటే కూటమిని చూడాల్సిందే వస్తుంది. కాబట్టి కొంత అనుకూలంగా ఉండాల్సిందే వస్తుంది. వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనసేన రేపు పొద్దున ఎట్లా ఉంటుంది 29లో అని అంటే, ఇప్పుడైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి కూడా ప్రాముఖ్యతనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి గారికి ప్రాముఖ్యతనిచ్చి సఖ్యంగానే ఉండాలి, ఇద్దరు బాగానే ఉండారు. మరి 29 వచ్చేసరికి ఏ విధంగా 4 సంవత్సరాలు కదా, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కదా. నిన్నైతే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్లో చెప్పారు, మేము 29లో కూటమి కలిసి పోటీ చేస్తాము అని. మరి అదే జరుగుతుందా, విడిపోతారా అనేది అది చాలా కాలం ఉంది, 4 సంవత్సరాల తర్వాత జరిగేది, ఇప్పుడే ఏం చెప్పలేదు.